మన జీవితంలో గుండె చెదిరిన పరిస్థితులు వస్తే నిరాశపడద్దు. మనల్ని ఆయన బాగు చేస్తాడు. ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తెస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా మనకు సమస్య రాదు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆ సమస్యలో మనము ఎలాంటి హృదయంతో ఆయన వైపు చూస్తున్నాం. మనం హిజ్కియాలాగా పశ్చాత్తాపంతో, ఆయన రాజుగా ఉండి కూడా తగ్గింపుతో, కన్నీళ్లు విడిచి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తే నేను బాగు చేస్తానని అన్నాడు. మనల్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. దేవుడి మాటల్ని దీవించును కాక. ఆమెన్.